హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ట్యూస్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి డిన్నర్ రొటీన్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే కొంచెం హెల్తీగా స్పెషల్గా రాగి రవా ఉప్మా చేస్తున్నాను. సో దీనికి మెయిన్గా కావాల్సినవి ఏంటంటే రెడ్ క్యారెట్, పచ్చిమిరపకాయలు, స్వీట్ కార్న్, కొన్ని పచ్చి బఠానీ, ఒక 2 ఆనియన్, కరివేపాకుని అయితే ఈ విధంగా చిన్నగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మీరు ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం లేదో కామెంట్ చేయండి. కానీ మా ఇంట్లో ఫుల్ డెడ్ ఆపోజిట్ అనమాట. మా ఇంట్లో అందరికీ ఉప్మా అంటే చాలా ఇష్టము. సో మేము చిన్నప్పుడైతే దీన్ని కాంక్రీట్ అని పిలిచేవాళ్ళము. సో మీరు ఎలాంటి పేర్లు పెట్టి పిలిచేవాళ్ళో కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే ఒక గిన్నె సూజీ రవ్వ తీసుకున్నాను, చిన్న గిన్నెతోటి. చిన్న రవ్వ వస్తుంది కదా, అదనమాట. సో సూజీ రవ్వతోను సేమ్యా ఇంకా మిల్లెట్స్ ఉప్మా చాలా బాగుంటుంది. మా ఇంట్లో పిల్లలకైతే చాలా ఇష్టము. సో దీంట్లోకి నేను కొంచెము రాగి పిండి కూడా యాడ్ చేస్తానన్నమాట. సో ఎలాగో పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఇట్లా రాగి పిండి యాడ్ చేస్తామంటే కొంచెం హెల్త్కి కూడాను చాలా మంచిది. వాళ్ళకి తెలియకుండానే తినేస్తారనమాట. సో దీన్ని అయితే రెండింటిని బాగా వేయించేసుకొని, ఇదిగోండి ఇక్కడైతే ప్యాన్లో కొంచెము ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొన్ని పల్లీలు, శనగబ్యాళ్ళు, ఇంకా కట్ చేసుకోండి ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని దీన్ని అయితే బాగా పోపుని వేయించుకోవాలన్నమాట. సో ఇది వేగినాక మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ క్యారెట్, స్వీట్ కార్న్, పచ్చి బఠానీ వేసేసి దీన్ని కొంచెము ఇక్కడైతే ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొత్తిమీర వేసేసి సో దీన్ని మగ్గించుకోవాలన్నమాట. కాసేపు కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత నేను ఒక గిన్నె రవ్వ తీసుకున్నాను కదా, సో ఈ గిన్నెకి నేను కొన్ని ఎక్కువ వాటరే వేసుకున్నాను. ఒక 4 గిన్నెలు నీళ్ళు వేసుకున్నాను అనమాట గిన్నెతోటి. సో మనకు కొంచెం నీళ్ళుగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని అయితే మెత్తగా ఉడికించుకొని తర్వాత మనం ఫ్రై చేసి వేయించి పెట్టుకున్నాం కదా రవ్వ, రాగి పిండి. సో దాన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ వెంటనే కలిపేయాలన్నమాట. ఈ రాగి పిండి యాక్చువల్గా హాట్ వాటర్లోకి వేస్తే త్వరగా ఉండలు కట్టేస్తుంది. అందుకే లో ఫ్లేమ్ పెట్టుకొని స్పీడ్గా కలిపేసుకోవాలా. సో కలిపేసి దీన్ని కాసేపు ఉడికిచ్చేసామంటే ఇదిగోండి నా స్టైల్లో హెల్తీ వేలో రాగి రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. నిజంగా చాలా బాగుంటుందండి. పిల్లలైతే భలే లైక్ చేస్తారు. స్వీట్ కార్న్ వేసినాం కదా, ఆ ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అది చేశానా, ఇంకా లంచ్ బాక్స్లోకేమో మా ఆయన ఈరోజు పెరుగన్నం చేసి ఎందుకో చాలా వేడిగా ఉంది బయట అని చెప్తున్నారనమాట. పొద్దుననే కొంచెం అన్నంని మెత్తగా ఉడికిచ్చేసి పెట్టినాను. సో ఇప్పుడైతే ఇక్కడ కర్డ్ రైస్ చేసిస్తా ఉన్నాను లంచ్ బాక్స్లోకి. ఇదిగోండి రైస్లో కొంచెము పెరుగు, ఇంకా కొంచెం సాల్టు, తర్వాత కొంచెం పోపు పెట్టాను అనమాట సపరేట్గా. కొంచెం ఆయిల్, ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, శనగబ్యాళ్ళు, ఇంకా ఇంగువ వేసి ఆ పోపు అయితే ఇందులోకి వేసేసుకొని ఒక చిన్నది ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని ఇంకా దానిమ్మ గింజలు, ఇంకా గ్రేప్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో దీన్ని బాగా మిక్స్ చేసేసి ఇదిగోండి ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టించేసినాను. మా పాపకైతే స్కూల్కి ఉప్మానే కట్టియమ్మ, నాకు ఉప్మా చాలా బాగుంది అని చెప్పింది అనమాట. ఎందుకంటే స్వీట్ కార్న్ ఉంది కదా అందులో. సో అందుకే తనకి నచ్చింది, ఆ ఫ్లేవర్ అయితే నచ్చింది. సో ఇంకా మా ఆయన కోసం అయితే పెరుగన్నం చేయించాను. ఈ సమ్మర్లో అయితే పెరుగన్నం ఒకటి ఉంటే చాలు. సో కడుపుకి హాయిగా అనిపించేస్తుంది. సో ఇదిగోండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా మా ఆయన కోసమని ఇది ఇలాగా ఉప్మా, ఇంకా కొంచెం సిట్రన్ పిక్కలు అయితే పెట్టించేసినాను. ఇంకా వీళ్ళంతా ఆఫీస్కి వెళ్ళిపోయినాక ఇంట్లో పనులన్నీ పాతలు కడగడము, బట్టలు ఉతకడము, ఇంట్లో మాఫ్ చేయడం అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి లంచ్ కూడా రెడీ చేసేస్తా ఉన్నాను. ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి క్యాబేజీ కర్రీ చేస్తాను. సింపుల్ వే అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా జొన్న రొట్టెలు కూడా చేస్తాను దీంట్లోకి అయితేను. ఇదిగోండి క్యాబేజీని అయితే చిన్నగా కట్ చేసి కడిగి పెట్టేసుకొని ఇక్కడైతే నేను పోపు పెట్టేసుకుంటాను అనమాట కర్రీకి. ప్యాన్లోకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా కొంచెం పసుపు వేస్తాను అనమాట ఇక్కడే. తర్వాత కొంచెం ఇంగువ. సో నేనైతే ఇక్కడ ఆనియన్స్ ఏమీ యూజ్ చేయట్లేదు. సో ఈ విధంగా పసుపు వేయడం వల్ల కర్రీ మంచి కలర్ వస్తుంది అనమాట చూడడానికి. సో తర్వాత చిన్నగా కట్ చేసుకున్నాను కదా క్యాబేజీ, అది వేసేసి కొంచెం అట్లా
ఫ్రై అయినాక కొన్ని పచ్చి బఠానీ కూడా వేస్తూ ఉన్నాను. పచ్చి బఠానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తినేకి, చపాతీలోకి కానీ విధంగా జొన్న రొట్టెలకు కానీ చాలా బాగుంటుంది అనమాట. పూరీలకు కూడా బాగుంటుంది ఈ సాగు అయితేను కర్రీ. తర్వాత ఒక 2 టమాటాలను కూడా చిన్నగా కట్ చేసేసుకొని సో దీన్ని అయితే ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోనాను అనమాట. సో దీంట్లోకి అయితే నీళ్ళు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఆ క్యాబేజ్లో ఉండే నీళ్ళే ఊరి మనకి బాగా ఉడికేస్తుంది కర్రీ అయితే. సో దీంట్లోకి టేస్ట్కి తగినంత కారము, ఇంకా సాల్ట్, అలాగే కొంచెం నేను గరం మసాలా పౌడర్ కూడా వేస్తూ ఉన్నాను. ఇది ఆప్షనల్, కావాలంటే మీరు గరం మసాలా వద్దనుకునే వాళ్ళు కొంచెము జీలకర్ర పొడి కానీ ధనియా పౌడర్ కానీ వేసుకోవచ్చు. వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకోవాలన్నమాట. సో 5 నిమిషాల తర్వాత అయితే ఇదిగోండి కర్రీ ఇలాగా రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే సో మనకి క్యాబేజ్ కర్రీ సింపుల్ వేలో సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటేనే అసలు ఇంకా తినేద్దామా అనిపించేస్తుంది, అంత బాగా వచ్చింది ఈరోజు కర్రీ అయితేను. ఇంకా ఈ కర్రీ కాంబినేషన్లోకి ఈరోజు జావర్ రోటీ చేస్తున్నాను. సో నేను జావర్ రోటీ చేసే దాంట్లో జొన్న రొట్టెలు అంత పర్ఫెక్ట్ అయితే కాదు. చాలా రోజుల నుంచి ఎన్నిసార్లు ట్రై చేస్తానన్నా కానీ నాకు అస్సలు రావట్లేదు అనమాట జొన్న రొట్టెలు చేసేది. మీలో ఎవరికైనా ఇట్లా ప్యాకెట్ పిండితో జొన్న రొట్టెలు పర్ఫెక్ట్గా చేసి తెలుసుంటే సో మీకు ఎలా చేస్తారనేసి ప్లీజ్ కామెంట్ చేయండి, నేను కూడా ఫాలో అవుతాను. నాకు జొన్న రొట్టెలు అంటే చాలా ఇష్టము, కానీ నాకు జొన్న రొట్టెలు చేసేదే రావట్లేదు అనమాట. సో నేనైతే ఇంకా జొన్న రొట్టెలతోటి ఎక్కువ జొన్న పిండితోటి చిల్లానే చేసుకుంటాను, లేదంటే జొన్నలతోటి దోశలు చేసుకుంటాను అనమాట. సో ఈరోజు ఇదిగోండి ఇట్లా జొన్న పిండిలోకి హాట్ వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసి దాన్ని బాగా కలిపేసేసి ఇదిగోండి ఈ విధంగా అయితే చపాతీ కర్రీతోటి ఈ విధంగా జస్ట్ చపాతీ రేకుల్లాగా తిక్కాను అనమాట. అయినా కానీ బాగానే వచ్చింది, అయితే షేప్ మాత్రం వెళ్ళిపోయింది. సో నేను బయట ఒకసారి తిన్నాను అనమాట. సో అది ఎంత సాఫ్ట్గా ఉంటాయో అవి, కానీ నేను చేసిన జొన్న రొట్టె కొంచెం హార్డ్గానే వచ్చింది, కానీ షేప్ కూడా అంత పర్ఫెక్ట్గా రాలేదనమాట. సో ఇది నా వే అండి. సో ఐ హోప్ మీకు ఎవరికైనా తెలిసింటే ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి జొన్న రొట్టెలు పర్ఫెక్ట్గా చేసేది. చాలా వీడియోస్ కూడా చూశాను కానీ నాకు మాత్రం రావట్లేదు. సో ఇదిగోండి నా స్టైల్లో జొన్న రొట్టెలు ఇంకా లంచ్లోకి విధంగా కర్రీ తోటి ఎంజాయ్ చేస్తాను అనమాట. సో నేను కొంచెము వెయిట్ లాస్ కావాలనేసి అయితే ట్రై చేస్తాను, అయితే ఎక్సర్సైజ్ అంతా చేయట్లేదు. సో ఫుడ్తోనే హెల్తీగా తీసుకుంటాను. సో ఒక 1 వీక్ నుంచి స్టార్ట్ చేసినాను అనమాట హెల్తీగా తినేకి. సో 1 వీక్కి తగ్గాను, ఒక 600 గ్రామ్స్ వరకు అయితే వెయిట్ లాస్ అయ్యాను. ఒకరోజు చీట్ డే కూడా చేసిన అనమాట, సండే. సో ఇదిగోండి ఇంకా డైరెక్ట్ డిన్నర్ అనమాట. సో డిన్నర్లోకి అయితే ఇదిగోండి సాలాడ్ చేసుకుంటాను. పెసలు మొలకలు, ఇంకా క్యారెట్ తురిమేసుకొని, ఒక ఆనియన్, కుకుంబరు, ఇంకా కొన్ని దానిమ్మకాయ గింజలు, దీంట్లోకే కొంచెం రుచికి తగినంత సాల్టు, ఇంకా పెప్పరు, ఇదిగోండి కొంచెం లెమన్ అయితే క్వీజ్ చేసుకుంటాను. సో ఈ విధంగా అయితే డిన్నర్లోకి సింపుల్గా సాలాడ్ చేసుకుంటాను. సో వెయిట్ లాస్ కావాలని ఎవరైనా ట్రై చేసే వాళ్ళకి సాలాడ్ బెస్ట్ అనమాట. సో ఎవరికైనా మాకు అరగలేదు, డైజెషన్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ఉంది, పచ్చు తినే కాయలదు అనుకునే వాళ్ళైతే సో మనకి పెసల్ని కొంచెం ఉడికిచ్చేసుకొని వేసుకొని తినొచ్చు అనమాట. సో మనం తినే ఫుడ్డే మనకు బాడీకి ఒక మెడిసిన్. సో కరెక్ట్గా తింటే, మనం రాంగ్గా తీసుకుంటే మన ఫుడ్డే మనకి ఒక పాయిజన్ లాంటిది అనమాట. సో మనం తినే ఫుడ్ని చూస్ చేసుకుని కరెక్ట్ వేలో ఫాలో అయితే మనం హెల్తీగా ఉంటాము. సో నా డిన్నర్ అయితే సింపుల్గా హెల్తీగా ఇలా ఫినిష్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు లైక్ అయింది అనేసి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.